రాజమహేంద్రవరం దగ్గర చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో మధుసూదన్ మాస్టారు గారికి 2 అమ్మాయిలు ఉన్నారు. పెద్దమ్మాయి పేరు సుభద్ర, చిన్నమ్మాయి చందన. ఇద్దరు చిన్నప్పటి నుంచి తెలివైన వాళ్ళు, అందమైన అమ్మాయిలు. కానీ ఇద్దరికీ ఒక తేడా ఉంది. సుభద్ర నెమ్మదస్తురాలు, ఆలోచించి పనిచేసేది. చందన చురుకుగా, ఉత్సాహంగా ఏదైనా తొందరగా చేసేది. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళ మధ్య చిన్న చిన్న పోటీలు ఉండేవి. ఎవరు ఎక్కువ మార్కులు సంపాదిస్తారు, ఎవరు టీచర్ నుంచి ఎక్కువ ప్రశంసలు పొందుతారు, ఎవరు అమ్మా నాన్నలకి బాగా సహాయం చేస్తారు అనేది. ఆ పోటీ క్రమంగా ఈగోగా మారుతుంది. ఒకసారి ఇద్దరు స్కూల్లో సైన్స్లో ప్రాజెక్ట్ చేస్తారు. సుభద్ర సోలార్ సిస్టమ్ ప్రాజెక్ట్ చేసింది. చందన రెయిన్ వాటర్స్ ప్రాజెక్ట్ చేసింది. జడ్జ్ చివరకు చందనకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాడు. అందరూ చప్పట్లు కొడతారు. కానీ సుభద్ర ముఖంలో చిన్న చిరునవ్వు కూడా కనిపించలేదు. కానీ లోపల మాత్రం బాగా అసూయపడింది. చందన ఎప్పుడు నాకంటే ఒక అడుగు ముందే ఉంటుంది అని అసూయగా ఉండేది. చందనకు అక్క ఏమనుకుంటుందో అర్థమయ్యేది. కానీ ఆమె అది పెద్ద ప్రాబ్లంగా ఎప్పుడూ చూడలేదు. అక్క, నువ్వు చేసినది కూడా బాగానే ఉంది కదా, మనిద్దరం సక్సెస్ అయ్యామనుకో అని నవ్వుతూ బదిలిచ్చేది. కానీ సుభద్రకి ఆ నవ్వు కూడా నచ్చేది కాదు. సమయం గడుస్తుంది. ఇద్దరూ డిగ్రీకి వస్తారు. ఇంట్లో నాన్నగారు టీచర్ కాబట్టి విద్యకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవారు. చందన అందరితో కలిసిపోయి చలాకీ అమ్మాయి కాబట్టి ఆమెకి చాలా ఫ్రెండ్స్ ఉండేవారు. సుభద్ర మాత్రం చదువుకే పరిమితమవుతుంది. ఇంట్లో కూడా సుభద్ర చదువులో బాగా ఉన్నా చందన మాత్రం ఇంట్లో అందరినీ ఆకర్షించేది. ఇలా ఉండగా ఒకరోజు చందన తన అక్కతో తన మనసులో మాట చెప్పింది. అక్క, మన కాలేజీలో అర్జున్ అనే అబ్బాయి ఉన్నాడు. నాతో కలిసి ప్రాజెక్ట్ చేస్తాడు. నాకు అతనంటే చాలా ఇష్టం. ఇది విని సుభద్ర కంగారు పడుతుంది. చందన, ప్రేమ లాంటివి ఇప్పుడు అవసరమా మనకి? దాంతో చందన నవ్వుతూ, అక్క, నువ్వు ఎప్పుడూ ప్రాక్టికల్గా ఆలోచిస్తావు. ప్రేమ కూడా జీవితంలో ఒక భాగమే కదా అంటుంది. అదే రోజు అర్జున్ ఇంటికి వస్తాడు ప్రాజెక్ట్ డిస్కషన్కి. సుభద్ర అతన్ని చూసి ఆశ్చర్యపోతుంది. అతను బాగా సహనం ఉన్న వ్యక్తి, చాలా అందగాడు కూడా. ఆ రాత్రి సుభద్ర మనసులో ఒక విచిత్రమైన ఆలోచన కలిగింది. చందనకి ఇంత మంచి అబ్బాయి దొరికాడా? నేను మాత్రం ఇంతవరకు ఎవరిని కూడా చూడలేదు. సమయం గడుస్తున్న కొద్దీ అర్జున్ కూడా సుభద్రతో మాట్లాడడం మొదలు పెడతాడు. చదువు, కెరీర్, సైన్స్ విషయాల గురించి మాట్లాడుకునేవారు. అయితే కాలక్రమేణీ సుభద్ర మనసులో కూడా ప్రేమ మొదలయ్యింది. కానీ అది సుభద్ర బయట పెట్టలేదు. చందన మాత్రం తన ప్రేమను అక్కతో ఎప్పుడూ పంచుకుంటూనే ఉండేది. అది విని సుభద్రకి చాలా అసూయగా ఉండేది. తర్వాత ఏం జరుగుతుందనేది వచ్చే భాగంలో చూద్దాం. ఇంతవరకు చూసారంటే ఈ కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డిగ్రీ పూర్తయ్యాక చందన అర్జున్ గురించి ఇంట్లో చెప్తుంది. మధుసూదన్ మాస్టారు మొదట ఆశ్చర్యపోయిన అర్జున్ గురించి ముందు నుంచి తెలుసు కనుక పెళ్లికి ఒప్పుకున్నాడు. సుభద్ర కూడా ఏమీ చేయలేక ఒప్పుకుంది. వివాహం ఘనంగా జరుగుతుంది.
ఆ వివాహంలో సుభద్ర పైకి నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం చాలా బాధపడింది. తన చెల్లి జీవితంలో ముందుకు వెళ్ళిపోగా తాను మాత్రం జవాబు కోసం ఎదురుచూస్తున్న ప్రశ్నగా మిగిలిపోయింది. సుభద్ర చదువు పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం సంపాదిస్తుంది. ఆమె పని, కెరీర్, బాధ్యతలతో బిజీ అయిపోతుంది. ఇంతలో చందన, అర్జున్ కలిసి బెంగుళూరులో స్థిరపడతారు. ఇద్దరూ తమ తమ జీవితాల్లో ముందుకు సాగిపోతారు. కానీ ఫోన్ కాల్స్, పండగలు వచ్చినప్పుడు మాట్లాడుకునేవారు. కానీ సుభద్ర మనస్ఫూర్తిగా మాట్లాడేది కాదు. చందన తన అక్కతో, "అక్క, నువ్వు కూడా మ్యారేజ్ చేసుకో" అని అడిగినప్పుడు సుభద్ర కోపంతో, "జీవితం మ్యారేజ్తోనే పూర్తవదు చందన" అని సమాధానం చెప్తూ ఉండేది. అలా కొంతకాలం తర్వాత ఒకసారి వారి తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. ఇద్దరూ ఒకేసారి గ్రామానికి వచ్చారు. ఆ పరిస్థితిలో కూడా అక్క చెల్లి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగాయి. వారి తండ్రిని ఎవరు బాగా చూసుకుంటారు అని. ఒకరోజు ఆ కోపంలో సుభద్ర చందనతో ఇలా అంది, "నువ్వు ఎప్పుడూ అందరి ముందు మంచి పిల్లలా నటిస్తావు. కానీ నువ్వు చేసింది గుర్తుందా? నా మనసులోని అర్జున్ని నువ్వు తీసుకుపోయావు." ఆ మాటలు విన్న చందన షాక్కి గురవుతుంది. "అక్క, నీకు అర్జున్ అంటే ఇష్టమా? ఆ విషయం నాకు ఎప్పుడూ చెప్పలేదు. నాకు తెలియదు కదా అలా" అని సుభద్ర కన్నీళ్లు పెట్టుకుంటుంది. "నువ్వు ఎప్పుడూ అన్నిట్లో ముందుగా మాట్లాడతావు. నేను ఎప్పుడూ నీ వెనకనే కదా ఉండేది. చిన్నప్పటి నుంచి అదే జరుగుతుంది కదా" అని అంటుంది. ఆ రాత్రి ఇద్దరూ మాట్లాడకుండా నిద్రపోతారు. తర్వాత రోజు నాన్నగారు డిశ్చార్జ్ అవుతాడు. అలా వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. కొద్ది కాలం తర్వాత చందనకి 2 పిల్లలు పుట్టారు. అర్జున్ మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. సుభద్ర పనిచేసే ఆఫీస్లో మేనేజర్గా ప్రమోషన్ పొందుతుంది. కానీ ఆమె ఒంటరిగానే జీవిస్తుంది. ఒకరోజు హఠాత్తుగా ఒక వార్త వచ్చింది సుభద్రకి. చందన కార్ యాక్సిడెంట్లో గాయపడింది అని. సుభద్ర వెంటనే బెంగళూరుకి వెళ్తుంది. ఆసుపత్రిలో చందనాని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. "చందన, నీకు ఇలా జరగడం ఏంటి? నువ్వు ఎప్పుడూ బాగుండాలి" అని కన్నీళ్లతో చందనతో అంటుంది. చందన చిరునవ్వుతో, "అక్క, నీ మీద నేను గెలవాలన్నది ఎప్పుడూ అనుకోలేదు. నీ సంతోషాన్ని మాత్రమే నేను కోరుకుంటాను." ఆ మాటలు సుభద్ర మనసుని కరిగిస్తాయి. ఏళ్ల తరబడి ఉన్న ఈగో ఇద్దరి మధ్యలో ఒక్క క్షణంలో మాయమవుతుంది. కొద్ది రోజుల తర్వాత చందనకు ఆరోగ్యం బాగవుతుంది. అంతవరకు సుభద్ర వాళ్ళ ఇంట్లోనే ఉంటూ చందనకి సహాయంగా ఉండేది. ఆ రోజుల్లో మళ్ళీ ఆమెకి జీవితంతో సంతోషం ఉంది అని అనిపిస్తుంది. చందన ఒకరోజు తన అక్కతో ఇలా అంటుంది, "అక్క, నిన్ను చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఆత్మగౌరవం, కష్టపడి సాధించడం అంటే ఏమిటి అని." సుభద్ర కన్నీళ్లతో ఇలా అంది, "నువ్వు నాకు నేర్పింది ప్రేమ, సంతోషం పంచుకోవడం అసలైన జ్ఞానం అని." ఇద్దరూ ఒకరినొకరు హత్తుకుంటారు. కొద్ది కాలం తర్వాత సుభద్రకు కూడా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటుంది. కథ సమాప్తం. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.